ఇది వియత్నాంలో చాలా ప్రెస్టీజియస్గా జరుపుకునే వాళ్ళ ఫెస్టివల్. స్కూటర్ డేస్ అని అందరూ పాతకాలం నుంచి వింటేజ్ స్కూటర్స్ అన్ని సేవ్ చేసి ఈ ఫెస్టివల్లో వాడతారు. చాలా వింతగా ఉంది. ఈ ఫెస్టివల్ ఏంటో చూద్దారండి. అందరూ భలే రీమోడల్ చేసుకున్నారు కదా అన్ని స్కూటర్లు. భలే డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ చూసే నాకు కూడా స్కూటర్ కొనుక్కోవాలనిపిస్తుంది. మా మాయ దగ్గర ఉంది స్కూటర్, మా తాతయ్యది. మా మాయ చచ్చినా ఇవ్వడు. లాస్ట్ టైమే రీమోడల్ చేసి పెడదాం అనుకున్నాను. ఇది వెస్పా బజాజ్. వీళ్ళు ఒకళ్ళని కూర్చోపెట్టుకొని ఇంకోళ్ళు తొక్కి స్లోగా ఫస్ట్ గేర్లో వెళ్ళాలన్నమాట, ముందుకి పడిపోకుండా. వీళ్ళు చాలా రిచ్గా చేసుకుంటున్నారు ఈ ఫెస్టివల్ని. చాలామంది ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చారు ఇక్కడికి. ఫుల్ డ్రింకింగ్ పార్టీ ఒక సైడు. అది స్లోగా టెన్నిస్ నెట్ కింద నుంచి వెళ్ళాలి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ క్లియర్లో. భలే ఉంది గేమ్. ముందున ఒకళ్ళని ఎక్కించుకొని ఫస్ట్ గేర్లో నెట్ కింద నుంచి వెళ్ళాలి. ఎవరు ముందు వెళ్తే వాళ్ళే విన్. వీళ్ళు ఏందో స్కూటర్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. భలే ఉంది. నైట్ డీజే అవి కూడా ఉంటాయంట ఇక్కడ. బీచ్లోనే ఇది జరుగుతుంది. మళ్ళా చాలా బాగుంది, చాలా ఫన్గా ఉంది. మా మాయ దగ్గర కూడా ఇలాంటి స్కూటర్ ఒకటి ఉంది, ఇచ్చి చావడం. మంచి నియాన్ కలర్ పెయింట్ వేసి దాన్ని వాడితే భలే ఉంటుంది కదా. ఇది కొన ఊపిరితో కొట్టుకుంటుంది. ఇది ఇంకా పనిచేస్తుందంటే గ్రేటే. వాడు కలర్ చెప్తాడు, చెప్పినప్పుడు దాని మీద కాలు కానీ చెయ్యి కానీ వెయ్యళ్ళు. వెంటనే వేయలేకపోయిన వాళ్ళు అవుట్ అన్నమాట. ఇది మన వాళ్ళు కూడా ఆడిస్తారు కదా టీవీలోని షోస్లోని. మొన్న లాస్ట్ టైం ఎప్పుడో బిగ్ బాస్లో చూసా. వాటర్ ఎంత దూరం ఊరుతుంది. ఎంత దూరం ఉంది మళ్ళీ బీచ్. ఇక్కడ కయాకింగ్ కూడా ఉంది.
చాలా పీస్ఫుల్ లైఫ్ అబ్బాయి వీళ్ళది. వీళ్ళిద్దరు పేరు అనుకుంటా. నీట్గా కయాకింగ్కి వెళ్తున్నారు. ఆడైతే వాడి లోకంలో వాడు ఉన్నాడు. నేను నేర్చుకుంటే అలా సముద్రంలోకి వెళ్ళిపోతా బోట్ వేసుకొని. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. వీళ్ళు మళ్ళీ అన్ని గేర్స్ అమ్ముతున్నారు, పార్ట్స్ భలే ఉన్నాయి, అన్ని వింటేజ్వి. టీ షర్ట్ కూడా వీళ్ళకి 400K, 4 లక్షలు. టూ కాస్ట్లీ. 4 లక్షలు అంటే 1200 రూపాయలు. ఈ ఐటమ్స్ మాత్రం భలే ఉన్నాయి, అన్ని వింటేజ్ పార్ట్స్. మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇవన్నీ? వీళ్ళన్నీ సేవ్ చేస్తారు అనుకుంటా. Cầu thủ bên đội Đại Bàng có vẻ chân hơi căng. వీళ్ళు స్కూటర్ మీద నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు. ఈయనేమో గోల్ కీపర్. భలే ఉంది చూడడానికి. Nguyễn Hồng Sơn tình thế có là thay đổi. Hãy nào đưa bóng sút. Bóng lên chưa Tân Quân. Thủ môn Liên Quân lưu ý khu vực này màu cờ xanh nhá. Xe máy rồi mày bãi này. Đi dậy đi tiếp sang gà rồi. Đi ngoài này vui lắm. ఆడుతున్న వాళ్ళు అందరూ చిన్నోళ్ళు ఏం కాదు, అందరూ పెద్దోళ్ళే. పెళ్ళి పిల్లలు ఉన్నోళ్ళు అందరూ బాగా వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు వాటిల్లో. ఎంత హ్యాపీగా, ఎంత ఎంతూసియాస్టిక్గా ఉన్నారో చూడండి అందరూ.
వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్, నాకు ఫోటో తీస్తానని అడిగారు. సరే అన్నానని చెప్పి ఒక అరగంట సేపు ఫోటోలు తీసారు బీచ్లోని. ఏంటి అనుకుంటున్నారు, ఇవన్నీ బీర్లు తాగడానికి. ఇసుకలోని కప్ పెట్టారు చూడండి, ఐస్ ముక్కలు వేసి ఇసుకలో పెట్టారు చల్లగా ఉండడానికి. ఇది నైట్కి విందు సెటప్. ఒక్కొక్కరి టేబుల్ మీద ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసా, ఇంకా తెచ్చి పెడుతున్నారు బోల్డు. ఒక పక్క చేస్తున్నారు. ఇది ఏ పందో అనుకుంటా కాల్ చేస్తుంది నీట్గా. యానిమల్ అయితే మనకి తెలీదు, చూడడానికి అయితే చికెన్ లాగే ఉంది. వెచ్చగా ఉందని నించున్నా, ఎంతసేపు నించుంటే మొక్క పెడతానని నించున్నాను అనుకుంటాడేమో. చీప్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.